ఎందుకు ప్రతి ఫోటోలో కృష్ణుడు కృష్ణుడు చేతిలో ఫ్లూట్ పెట్టుకుంటాడు? ఎందుకంటే కృష్ణుడు అంటే ఫ్లూట్ అంటే కృష్ణ. ఒకసారి రుక్మిణికి ఇదే డౌట్ వచ్చిందంట. ఎప్పుడు చూసినా కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఉంటూనే ఉంటుంది, అసలు ఫ్లూట్ లేకుండా కృష్ణుడే కనిపించడు. ఒక్కసారి ఆ వేణువు పట్టుకుని వేణుగానం మొదలు పెడితే సమస్త జీవరాశులు ఆయన ముందుకొచ్చి ఒక తాదామ్యతలో ఉండిపోతూ ఉంటాయి. ఏమిటబ్బా అదంతా అదృష్టం చేసుకుంది, ఎప్పుడు కృష్ణుడి చేతిలోనే ఉంటుందని చెప్పి. నిజం చెప్పాలంటే ఒక చిన్న ఈగో వచ్చిందంట, ఈర్ష్య స్టార్ట్ అయిందంట. ఎంతసేపు ఫ్లూటు నాతో కూడా అంత టైం స్పెండ్ చేయడు కదా అని చెప్పి అనుకుందంట. వెయిట్ చేస్తుందంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అలా నిద్రలోకి వెళ్ళగానే అలా ఫ్లూట్ పట్టేసుకొని బయటకు వెళ్ళిపోయింది. ఒక టేబుల్ మీద ఫ్లూట్ని పెట్టి, ఏమిటే నువ్వు అంత అదృష్టం చేసుకున్నావు, నా కృష్ణుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు, ఏమిటి నీలో ఉన్న అంత స్పెషాలిటీ అని చెప్పి ఆ ఫ్లూట్ పట్టుకొని అటు ఇటు చూసిందంట. ఫ్లూట్ లోపల ఏమైనా ఉంటుందా? అన్ని హోల్సే ఉంటాయి అంతే కదా, ఏది ఉండదు. అప్పుడు ఫ్లూట్ మాట్లాడిందంట, రుక్మిణి అని. ఏమిటి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నీతోనే మాట్లాడుతున్నాను రుక్మిణి, చూసావుగా నా లోపల, నీకేమన్నా కనిపించిందా? ఏమీ కనిపించదు. నా లోపల నేను ఏమీ దాచుకోను కాబట్టి కృష్ణుడికి నేనంటే ఇష్టం. కానీ మిగతా వాళ్ళు అంటావా, పక్కింటి వాళ్ళ విషయాలు, ఎదురింటి వాళ్ళ విషయాలు, ఆ విషయం ఈ విషయం అంటూ వాళ్ళ లోపల ఏవేవో పెట్టేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ లోపల నాకు పెద్దగా ప్లేస్ ఉండటం లేదని కృష్ణుడు బాధపడుతూ ఉంటాడు. కానీ ఎవరైతే తన గురించి ఆలోచిస్తూ ఉంటారో, అంటే ఎవరి మనసులో అయితే కృష్ణుడికి స్పేస్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ గురించి కృష్ణుడు కూడా ఆలోచిస్తాడు కదా అని చెప్పి ఫ్లూట్ చెప్తే రుక్మిణి అవును కదా అని అన్నదంట. సో ఫ్లూట్ మనసులో ఏమీ పెట్టుకోదు కాబట్టి, ఫ్లూట్ లోపల ఏమీ ఉండదు కాబట్టి, జస్ట్ కృష్ణుడు ఏదైతే కనుక ఒక నార్మల్ వాయువు ఇస్తే అందమైన పాటలా బయటకు వస్తుందో అది నచ్చి కృష్ణుడు ఎప్పుడు ఫ్లూట్ని తన చేతుల్లోనే పెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే తనకి పాట పాడాలనిపిస్తూ ఉంటుందో తన వేణుగానంతో అందరినీ అలరిస్తూ ఉంటారనమాట. అందుకే కృష్ణుడు అంటే ఫ్లూట్ అంటే కృష్ణుడు, అంతే. ఒకసారి రాధక్కుడు ఇదే అనిపించిందంటే తెలుసా, ఎంతసేపు మా కృష్ణుడి దగ్గర ఇంత అందమైన పాటలు ఎలా పుట్టుకొస్తాయా అని చెప్పి ఫ్లూట్ లోపల ఏమైనా దాచుకుందేమో అని చెప్పి ఫ్లూట్ని పట్టుకొని అడిగిందంట. వేణువా, నీ దగ్గర ఏమన్నా గొప్ప టాలెంట్ ఉందంటావా? ఎందుకు నా కృష్ణుడు నీకు అలా ఫిదా అయిపోతూ ఉంటాడు? నువ్వు తన చేతిలో ఉన్నా, తన దగ్గరికి వెళ్ళి ఆయన ఎప్పుడన్నా నిన్ను ఇలా పట్టుకుని ఒక్క వేణుగానం అలా బయటికి వినిపించిన, ఎక్కడెక్కడో ఉన్న పక్షులు, ఎక్కడెక్కడో ఉన్న జంతువులందరూ వచ్చి ఆయన ముందు, గోపికలందరూ వచ్చి ఆయనతో పాటు అలా నృత్యం చేస్తూ ఉంటారు, అసలు ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. ఏమిటి అసలు నీకు ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే, గొప్పతనం నాలో లేదు, కృష్ణుడి మనసులో, కృష్ణుడి ఆలోచనలో ఉంది. ఆయన ఏదైతే వినిపించాలనుకుంటున్నారో అది వినిపిస్తూ నన్ను వాడుకున్నారు కాబట్టి ఆయన ద్వారా నేను అందరికీ వినిపిస్తున్నాను తప్ప వేణువుకున్న ఇంపార్టెన్స్ ఏమీ లేదు ఇక్కడ, అంతా ఆయనే, అంతా కృష్ణమాయ అని చెప్పి గోపికలందరితో పాటు ఉన్నటువంటి అందరికీ ఉన్న డౌటే కదా ఇది, కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఎందుకుంది, అంత గొప్పగా పాటలు ఎలా వినిపించేస్తుంది అని చెప్పి. అలా రాధ అడిగితే రాధకు కూడా ఒకసారి వేణువు సమాధానం చెప్పిందంట. ఎన్ని క్వశ్చన్స్ నీకు వచ్చినట్టే వాళ్ళకు కూడా క్వశ్చన్స్ వచ్చేసాయి. నువ్వు నేను ఓ కథ, మా కథలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు నేను ఓ కథని సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారికి, తెలియని వారికి అందరికీ మా గురించి ఒక్క మాట చెప్తూ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.